రాజమహేంద్రవరం నారాయణపురం బ్యాడ్మింటన్ అకాడమీలో జరుగుతున్న ఎనెక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలు ప్రీ క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్నాయి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మ్యాచ్లను తిలకించారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ టోర్నీని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. జిల్లా సెక్రటరీ, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో రెండో రోజు జరుగుతున్న పోటీలను సిటీ ఎమ్మెల్యే అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ తదితరులు తిలకించారు. బొడ్డు మాట్లాడుతూ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ రాజమహేంద్రవరంలో జరగటం గర్వకారణమన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. జాతీయ స్థాయి ర్యాంకింగ్ క్రీడాకారులు కూడా తమ ర్యాంకులను మెరుగుపరుచుకునేందుకు ఈ టోర్నీలో ఉత్సాహంగా తలపడుతున్నారు. ఈ రోజున ఇక్కడ రాజమండ్రి నగరంలో ఆల్ ఇండియా ర్యాంకింగ్ టోర్నమెంట్, బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అయితే జరుగుతుంది. దీనికి రాజమండ్రిలో జరగడం అనేది చాలా గర్వంగా ఉంది మా అందరికీ కూడా. ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి ఈ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ అయిన ఆదిరెడ్డి వాసు గారికి ముఖ్యంగా శుభాకాంక్షలు. అదేవిధంగా వారి వెనకాల కూడా చాలామంది కృషి చేశారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు దాదాపు 1300 ప్లేయర్స్, ఆడవారైతే మగవారైతేనే ఈ టోర్నమెంట్కి రాజమండ్రి రావడం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. వారందరూ కూడా రాజమండ్రిలో ఎటువంటి క్రీడా మౌలిక వసతులు ఉన్నాయని చెప్పేసి వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. సో మనకి చాలా గర్వమైనటువంటి విషయం ఇది. అయితే దేశంలో ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ పురోగతి చెందాలంటే అందులో క్రీడారంగం ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అదొక కొలమానంగా మనం తీసుకోవచ్చు. క్రీడలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత కానీ, క్రీడల పట్ల ఆసక్తి చూపుతున్నటువంటి వారు సంఖ్య కానీ ఒక కొలమానంగా తీసుకోవాలి పురోగతి చెందేటప్పుడు. అందుకే మోడీ గారు వికసిత్ భారత్ అయినా సరే, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్ర 2047 అయినా సరే క్రీడా రంగానికి అత్యంత కీలక పాత్ర మనం ఇక్కడ ఇస్తున్నాం. ఇక్కడ ఫండ్స్ కానివ్వండి, ఇటువంటి టోర్నమెంట్స్ కానివ్వండి, ఇంకా ఎన్నో మన రాజమండ్రి ప్రాంతంలో జరగాలని చెప్పేసి ఆశిస్తూ